కాకినాడ పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి గత 2-3 రోజుల నుంచి కూడా మా అన్నయ్య సోదరుడు జక్కంపూడి రాజా మాట్లాడిన మాటలకి చాలా దారుణంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియా అంతా. దాని మీద స్పందిస్తూ రోజున ఒక విషయం జనసేన పార్టీ నాయకులందరినీ కూడా అడగదలుచుకుని ఈ ముందుకు రావడం జరిగింది. కొన్ని విషయాలు ముందుగా రాజా ఒక మాట కళ్యాణ్ గారిని అన్నందుకు ఇంతలా ట్రోల్ చేస్తూ ఉన్నటువంటి జనసేన నాయకులందరినీ కూడా అడుగుతూ ఉన్నా. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల సమయంలో మా నియోజకవర్గానికి ప్రచారంలో భాగంగా వచ్చినప్పుడు నన్ను కానివ్వండి, నా సోదరుడు రాజాని కానివ్వండి, నా కుటుంబాన్ని కానివ్వండి, ఇన్ని రకాలుగా క్యారెక్టర్ని అసాసినేట్ చేసి ఎవరో వారి గెలుపు కోసం రాసిచ్చినటువంటి రాతలన్నీ కూడా చదివి మమ్మల్ని బాధ పెట్టినప్పుడు మాకెంత బాధగా ఉంటుంది ఒకసారి ఆలోచన చేయమని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అనేటటువంటి పార్టీ మొదటి నుండి కూడా ఒక అభూత కల్పనని వారే సృష్టించి దాన్ని ప్రమోట్ చేయడంలో పూర్తి స్థాయి వారి యొక్క సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. అంటే ఒక మనిషి మంచివాడైనప్పటికీ కూడా తన గురించి, తన క్యారెక్టర్ గురించి వీళ్ళే రకరకాలుగా క్రియేట్ చేసి వాటిని ప్రమోట్ చేయడంలో వారి టైంని అంతా కూడా స్పెండ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా వారితో జతకట్టారో వారు ఆ యొక్క బాధ్యతని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పినట్టున్నారు. ఇంకా కళ్యాణ్ గారు కూడా మాట్లాడినటువంటి మాటలు అన్నీ కూడా చాలా బాధ అనిపించినాయి. ఆ సమయంలో మా నాన్నగారి స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు గారికి, చిరంజీవి గారి కుటుంబానికి ఉన్నటువంటి అనుబంధం కోసం వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ కూడా ఆయన ఆ విధంగా మాట్లాడారనంటే కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా మా మీద ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో వారు రాసిచ్చినటువంటి మాటలు చెప్పకపోతే వాళ్ళు బాధపడతారు కాబట్టి మాట్లాడాడు. అయితే ఆ రోజు నుంచి కూడా మేము ఇదే కార్యకర్తలు కానీ, జనసేన కార్యకర్తలు కానీ, నాయకులను కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఏవైతే మమ్మల్ని పదే పదే దూషిస్తున్నారో, ఏ మాటలైతే మా గురించి మాట్లాడుతూ ఉన్నారో, ల్యాండ్ కబ్జాలు కానివ్వండి, బెట్టింగ్ మాఫియాలు అంటున్నారు, పేకాట క్లబ్బులు అన్నారు, ఇవన్నీ కూడా మీరు మాట్లాడిన మాటల్లో నిజం ఉంటే రుజువు చేయమని చెప్పి ఎన్నోసార్లు నేను మాట్లాడటం జరిగింది. ఇక్కడ మా రాజానగరం నియోజకవర్గానికి సంబంధించి కానివ్వండి, మన తూర్పుగోదావరి జిల్లాలో కానివ్వండి, పూర్తిగా కూటమి ప్రభుత్వమే నడుస్తూ ఉంది. పైన రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వమే నడుస్తూ ఉంది, పైన కేంద్రంలో కూడా కూటమి ప్రభుత్వమే నడుస్తూ ఉంది. మీకంత మాట్లాడే ముందు ఒక ఎంక్వైరీ వేయించండి మా మీద. మా గురించి నిజాలు ఏమన్నా ఉంటే కనుక ప్రజలకు తెలియజేసే పనిలో ఉండండి. ఒక్కదానికి రుజువు ఉండదు. ఏదో మాట్లాడితే వీళ్ళని బ్యాడ్ చేస్తే మీకు కలిసి వస్తుంది కనుక ఇంకా క్యారెక్టర్ల మీద పడి మాట్లాడుతూ ఉన్నారు. మీకు ఒకే ఒక్క మాట సూటిగా చెప్తా ఉన్నా, అయితే రుజువు చేయండి. లేదా చేతగాని వాళ్ళం మేము మాట్లాడినటువంటి మాటలు అబద్ధాలు, ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాము అని చెప్పైనా ఒప్పుకోండి. రెండూ కాకుండా చెప్పిన పద్యమే మళ్ళీ 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 అదే చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచన చేసుకోండి. మళ్ళీ చెప్తా ఉన్నాం, మీకు దమ్ము ఉంటే, మీ దగ్గర ఏమైనా రుజువు ఉంటే బయట పెట్టండి. లేదు అని అంటే కనుక మీరు మాట్లాడిన అబద్ధాలన్నీ ఒప్పుకోండి. ఏది కాకుండా మాత్రం మీకు కోపం వచ్చినప్పుడల్లానో, లేదంటే మీకు అవసరం వచ్చినప్పుడల్లానో ముందుకు వచ్చి మా మీద, మా క్యారెక్టర్ల మీద మాత్రం పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు. అదేవిధంగా మరి కొంతమంది జనసేన నాయకులు నిన్న మొన్న
మాట్లాడిన వాటిల్లో ఇంకో బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే నా తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు గారి కోసం కూడా ఎత్తుకొని మాట్లాడుతూ ఉన్నారు. ఆయన చనిపోయి దాదాపుగా 15 సంవత్సరాలు అయిపోవస్తూ ఉంది. ఆయన బతికున్నంతకాలం ప్రజల కోసం ఏ రకంగా పోరాడారో, ఆయన డెవలప్మెంట్ విషయంలో ఎంత కమిటెడ్గా పనిచేశాడో, నమ్ముకున్నటువంటి పార్టీ కోసం ఎంత కమిటెడ్గా ఉన్నాడో నేను వేరే చెప్పవలసిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, ఇతర పార్టీ వాళ్ళ పెద్దలకు కూడా అందరికీ తెలుసు. ఇంకా ఆయన కోసం కూడా మాట్లాడుతూ ఉన్నారని అంటే అది మీ యొక్క విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నా. అదేవిధంగా మొన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ అంటే ఈ ట్రోల్ చేయడం మొదలెట్టిన దగ్గర నుంచి 2 రోజుల నుంచి ఫోన్ కూడా పక్కన పెట్టేశాను. ఇంకా ఎలా మాట్లాడుతున్నారో ఏంటో ఎందుకులే ఇంకా అని చెప్పేసి పక్కన పెట్టడం జరిగింది. కానీ మళ్ళీ మాట్లాడుతున్న దాంట్లో అవాస్తవాలు కూడా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు నేను స్పందించకపోతే అవి అవాస్తవాలు కూడా వాస్తవాలు అనుకునే పరిస్థితి ఏమైనా వస్తుందా అన్న ఆలోచనతోనే ఈ రోజున ముందుకు రావడం జరిగింది. ఇక్కడ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ గారు మాట్లాడుతూ ఆయన ఏదో వచ్చి మా అన్నయ్య జనసేనలోకి వస్తామని చెప్పి బతిమాలేడని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు దేశమంతా కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తూ ఉన్నప్పుడు ఆ పార్టీని వీడి బయటకు వచ్చినాడే జగన్ గారితో పాటు కష్టాలు అనుభవించాల్సి వస్తుంది అని తెలిసే ఆ రోజున ముందు వెనక ఆలోచన చేయకుండా కేవలం మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అనుకుని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారితో పాటు బయటకు రావడం జరిగింది. నా తండ్రి తన సుదీర్ఘ జీవితకాలం కూడా వైఎస్ కుటుంబంతోనే ఉన్నాడు. ఆ రోజున వైఎస్ఆర్ ఉన్న కాంగ్రెస్లో నా తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు పనిచేశాడు. ఆ తరువాత వైఎస్ కొడుకు జగన్ గారు పెట్టిన కాంగ్రెస్లో నా కుటుంబం పనిచేస్తూ ఉంది. నాకు ఒక కమిట్మెంట్ ఉంది. చనిపోయేంతవరకు కూడా, మా కట్టె కాలేంతవరకు కూడా ఇదే పార్టీలో కొనసాగుతాం. నిజంగా మాకే బాధ అనిపించినా ఏదైనా కష్టం అనిపించినా రాజకీయాలైనా వదిలేయడానికైనా సిద్ధపడతాం తప్ప నోట్లోంచి ఒక పార్టీకి జిందాబాద్ కొట్టి రెండో పార్టీ కోసం మాట్లాడటం అనేది మాత్రం మా జీవితంలో చేస్తే చెయ్యం. అది మా సిద్ధాంతం. మా అన్నయ్య జనసేనలోకి వద్దాం అనుకుని ఏదో ప్రయత్నించాడు అని చెప్పి మాట్లాడినటువంటి మాటలు నిజంగా కూడా మాట్లాడినటువంటి వ్యక్తికి ఆలోచన చేసుకోవాలి. ఆయన వయసుకి ఆయన మాట్లాడేటువంటి మాటలకి పొంతం లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి కోసం ఎప్పుడైనా, ఎందాకైనా, ఎంతవరకు అయినా అంతే. అంతేగాని ఇంకొక నాయకుడి కోసం ఆలోచన చేసేటటువంటి ప్రయత్నం మేము చేస్తే చెయ్యం. ఈ రోజున ఓడిపోయాం అని చెప్పి పదే అంటూ ఉన్నారు. ఓడిపోయాం, ఒప్పుకుంటున్నాం, ఎక్కడికి పారిపోలేదు, నియోజకవర్గాల్లోనే ఉంటున్నాం, అక్కడే తిరుగుతూ ఉన్నాం. గెలిచినప్పుడు ఎంతలాగైతే పనిచేస్తూ ఉన్నామో ఓడిపోయిన తర్వాత కూడా అంతే రెట్టించిన కసితో పనిచేస్తూ ఉన్నాం. ఒక ఉదాహరణ చెప్తా ఉన్నా వీళ్ళందరికీ. 1994లో నా తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు రెండవసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 25,000 ఓట్ల మెజారిటీతో ఆనాడు ఆయన ఓడిపోవడం జరిగింది. ఆ రోజుల్లో అది చాలా పెద్ద మెజారిటీ. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా నిస్పృహ చెందకుండా అదే నియోజకవర్గం నుండి 1999లో పోటీ చేస్తే ప్రజలంతా కూడా అయ్యో జక్కంపూడి రామ్మోహన్ రావు బాగా పనిచేశాడు, అయినప్పటికీ కూడా మనం ఓడించాం. కేవలం మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, మన జిల్లాలో పూర్తిగా కుల సమీకరణల మీదే రాజకీయం డిపెండ్ అయినటువంటి విషయం. ఆ రోజున కూడా అదే సమీకరణలో మా నాన్నగారు దెబ్బతిన్నారు. కానీ ఎప్పుడైతే 1999కి వచ్చిందో 94లో జక్కంపూడి రామ్మోహన్ రావు లాంటి నాయకుడిని ఓడగొట్టుకున్నాం. ఆ తప్పు మళ్ళీ చేయకూడదు. రామ్మోహన్ రావు మీద ఉన్నటువంటి కృతజ్ఞతని, ఆయన మీద ఉన్నటువంటి అభిమానాన్ని మనం చాటి చెప్పాలి అని చెప్పి ఈ రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం పార్టీ గాలి నడుస్తూ ఉంటే 99లో మా జిల్లా అంతా కూడా, గోదావరి జిల్లా అంతా కూడా
తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరితే ఒకే ఒక్క నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడింది. అది కడియం నియోజకవర్గం. అది కడియం నియోజకవర్గ ప్రజలకి జక్కంపూడి రామ్మోహన్ రావు గారి మీద ఉన్నటువంటి అభిమానాన్ని ఆ విధంగా చాటి చూపారు. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో 2024లో ఏదైతే ఎన్నికలు జరిగినాయో ఈ ఎన్నికల్లో బహుశా మేము దెబ్బతిన్నాం, ఒప్పుకుంటున్నాం. కానీ ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మాత్రం నా తండ్రికి ఏదైతే అరుదైన గౌరవం దక్కిందో నా అన్నయ్య జక్కంపూడి రాజాకు కూడా ఖచ్చితంగా అదే గౌరవం దక్కుతుంది అని చెప్పి 100% నమ్ముతా ఉన్నాను నేను. ఆనాడు ఒక పార్టీకి మీరు చూపించారు, ఒక మనిషి మీరు చూపించారు. ఈ రోజున ఖచ్చితంగా వచ్చే కాలంలో వీళ్ళకి బుద్ధి చెప్పడం జరుగుతుంది. మళ్ళీ మా పార్టీని అధికారంలోకి తీసుకురావడం కూడా ఖచ్చితంగా కార్యక్రమం జరుగుతుందని చెప్పి నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఎవరైతే ఇలా మాట్లాడుతూ ఉన్నారో మేము పార్టీ మారిపోతా ఉన్నామని అభూత కల్పనలు చేస్తూ ఉన్నారో వాళ్ళకి మాత్రం చెప్తా ఉన్నా, పదే జనసేనని అంటున్నారు కాబట్టి చెప్తా ఉన్నా. అంటే మీ భయం ఏంటంటే ఈ పంత నానాజీ గారికి కానీ మా బొత్తుల బలరామకృష్ణకి కానీ వీళ్ళందరికీ కూడా నాకు అర్థమైంది ఏంటంటే గమ్ముని జక్కంపూడి కుటుంబం ఏదైనా జనసేనలోకి వచ్చేస్తే మనకున్న ప్రాముఖ్యత ఏమైనా తగ్గిపోతుందేమో, అన్ని వీళ్ళకున్న సత్తాకి వీళ్ళకే అన్నీ అప్పచెప్పేస్తారేమో అన్న భయం పెరిగిపోయినట్టు ఉంది. మీరు అటువంటి భయాలు ఏం పెట్టుకోవద్దు, అలాంటిది ఏం జరగదు. మేము చచ్చేంత వరకు కూడా ఒకే ఒక్క పార్టీని నమ్ముకుని ఉంటాం, ఒకే ఒక్క మనిషిని నమ్ముకుని ఉంటాం, వాళ్ళ దగ్గరే ఉంటాం. వ్యక్తిగతంగా మనుషులను ఎవరినైనా ఏ పార్టీలోనైనా ఇష్టపడచ్చు, అది సహజం. దానికి రాజకీయానికి మాత్రం ఇటువంటి పరిస్థితులని ముడిపెట్టే పరిస్థితి ఉండదు. అదేవిధంగా మొన్న ఎన్నికల్లో మరి 72,000 ఓట్లు భారీ మెజార్టీతో నెగ్గడం జరిగింది ఈయన పంత నానాజీ గారు. ఇక్కడ తిప్పికొడితే సంవత్సరం కూడా అవ్వలేదు, ఇంకా కూటమి ప్రభుత్వం స్టార్ట్ అయ్యి జస్ట్ 1 ఇయర్ అయింది అంతే. స్పాన్ ఆఫ్ 1 ఇయర్లో రీజ్ సర్వే మొన్న అఫీషియల్గా రిలీజ్ చేసిన రీజ్ సర్వేలో ఫస్ట్ ఉన్నదేమో రాజానగరం రెడ్ మార్క్లో ఈ కూటమి ప్రభుత్వం, సెకండ్ ఉన్నది మీ కాకినాడ రూరల్. అంటే సంవత్సరంలోనే 70,000 మెజార్టీని చంపేసి మళ్ళీ అవతలకి మెజార్టీ ఇచ్చే పొజిషన్లో తమరి పనితీరు ఉంది అని అంటే మాకు హితో పలకడం కాదు. ఫస్ట్ మీరు చేసింది ఏంటో, మీరు చేయాల్సింది ఏంటో మీరు ఆలోచన చేసుకోండి. మీకు ఆల్రెడీ నానాజీ గారిని ఏకవశంతో మాట్లాడితే కూడా బాగోదు, మా నాన్నగారితో కూడా తిరిగిన పెద్ద ఆయన. నానాజీ గారు నాకు తెలిసి బహుశా 65 ఏళ్ళు ఎంత దగ్గరగా ఉండి ఉంటాడు. ఇంకో టర్మో 2 టర్ములే అన్న చూడొచ్చు. రాజకీయాన్ని కూడా చేస్తాడో లేదో తెలియదు కానీ చూడటం కూడా చూడొచ్చు. అలాగా మేము మాత్రం ఇంకో 30-40 సంవత్సరాలు ఇదే ఫీల్డ్లో కొనసాగుతాం, సిన్సియర్గా రాజకీయాల్లో పనిచేస్తాం. రాజా ఇంకా ఇంకో 3-4 సార్లు ఎమ్మెల్యే అవుతాయి కానీ మా నాన్నగారి అంత స్థాయిలోనే రాజకీయాల నుంచి నిష్క్రమించడం జరుగుతుంది. ఈలోపు ఏదో ఉడత చెప్పులకి వాటికి ఏదో మాట్లాడితేనో భయపడిపోయేటటువంటి కుటుంబం మాదైతే కాదు. మీకు మళ్ళీ చెప్తా ఉన్నాం, ఈ కౌంటర్లు ఇచ్చే వాళ్ళకి అందరికీ కూడా చెప్తున్నాం, మీరు ట్రోల్ చేసే ముందు అవిను వాస్తవాలు ఏదైనా ఉంటే రుజువులతో పాటు చూపించండి. మేము ఏదైనా చెప్తే కనుక రుజువులతోనే చూపిస్తాం. మాకు ఆ దమ్ము ఉంది. మేము ఎవరినైనా ఆరోపిస్తే మాత్రం రుజువులతోనే ఆరోపిస్తాం. మీకు కూడా ఆ దమ్ము ఉంటే రుజువులతోనే ఆరోపించండి. రుజువులు లేనప్పుడు లేదు మాకు ఇలా ఆరోపిస్తేనే మాకు సరదా, అలా చేస్తేనే మేము మిమ్మల్ని ఎదుర్కోగలమంటే మీ ఇష్టం. ఆల్రెడీ మొత్తం అందరికీ చిన్నపిల్లోడినైనా చెప్తా ఉన్నారు. ఈ రోజున కూటమి బీటలు వాలితే ఇంకా వాళ్ళకి ఆ శక్తి లేదు, జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేంత సత్తా లేదు. అది అందరికీ తెలిసిన విషయమే. ఏ రోజు రాత్రి ఎప్పుడు కూటమి బీటలు వాలిపోద్దా, మన పరిస్థితి ఏంటి అని చెప్పి ఆలోచించుకుంటూ గుండెలు పట్టుకుని పడుకొని నిద్రపోయేటటువంటి మనుషులు మీరంతా. మీరు